హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బుక్ షెల్ఫ్. హిందీ టెట్ అండ్ డిఎస్సి కోసం టాపిక్ వైజ్ ఇంపార్టెంట్వి సెలెక్ట్ చేసి నేను షేర్ చేస్తున్నానండి. సో ఇవాళ నేను ప్రిపేర్ చేసిన వీడియో దేనికోసం అంటే ముహావరే అనమాట. అందరూ బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా, ఇంచుమించు చిన్న డిఫరెన్స్తో వేరే మీనింగ్ వస్తుంది. వాటిలో ఇంపార్టెంట్వి చూడండి. అంగ్ అంగ్ ఢీలా హోనా, బహుత్ థక్ జానా అంటే బాడీ అంతా ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయి ఉండడం అండి. ఫుల్లీ టైర్డ్ అని చెప్పడానికి బహుత్ తక్ జానాకి అంగ ఢీలా హోనా అని చెప్తామన్నమాట ముహావరేలో చెప్పాలంటే. నెక్స్ట్ అగర్ మగర్ కర్నా. అగర్ మగర్ కర్నా అంటే దీనికి మీనింగ్ ఏంటంటే టాల్ మటోల్ కర్నా అంటే ఏంటంటే ఏదైనా ఆన్సర్ స్ట్రైట్గా చెప్పేయకుండా అటు తిప్పి ఇటు తిప్పి నాచుతూ చెప్పడం అనమాట. దానికి అగర్ మగర్ కర్నా. థర్డ్ వన్ అంధేరే గర్కా ఉజాలా. దీనికి ఏంటంటే జిస్ పర్ ఆశాయే టికీ హో అంటే మనం దేని మీదైనా హోప్స్ పెట్టుకోవడం అండి. ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అనుకోండి, ఎవరైనా కొంచెం మనకి సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం అంటూ వస్తే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుని మనం కొంచెం ముందుకు వెళ్తాం కదా, దానికి ఆ సిచ్యువేషన్కి ఇది చెప్తామన్నమాట, అంధేరే ఘర్ కా ఉజాలా అని. నెక్స్ట్ అంధేకి లకడీ. ముందు వచ్చిన దాంట్లో అంధేరా అంటే చీకటండి, ఇక్కడ అంధే అంటే బ్లైండ్ పర్సన్ అనమాట. బ్లైండ్ పర్సన్ చేతిలో స్టిక్ అంటే ఏంటి, అతనికి అదొక్కటే సపోర్ట్, ఏక్ మాత్ర సహారా. దీని మీనింగ్ అంటే వన్ అండ్ ఓన్లీ హోప్ అన్నప్పుడు మనం దానికి ముహావరే అంధేకి లకడీ చెప్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అప్నా హీ రాగ్ అలాపన. ఇక్కడ ఈ ముహావరేలోనే మనకు అర్థమైపోతుందండి, మన గురించి మనం సొంత డబ్బా చెప్పుకోవడం, సెల్ఫ్ కొట్టుకుంటున్నారు అంటారు కదా, ఆ ముహావరే మీనింగ్ అప్నీ హీ బాత్ కహతే జానా, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి ముహావరేగా అప్నా హీ రాగ్ అలాపన చెప్తామండి. నెక్స్ట్ ఆంఖ్ దిఖానా. సిక్స్త్ వన్ ఆంఖ్ దిఖానా అంటే గుస్సా ప్రకటకరణ, బాగా కోపం వస్తే కళ్ళు ఎరచేయడం అంటాం కదా, దానికి ముహావరేగా ఆంఖ్ దిఖానా. నెక్స్ట్ వన్ ఆంఖే చార్ హోనా అంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తాం అంటాం కదా మనం తెలుగులో అయితే. అంటే ఇక్కడైతే ఆంఖే చార్ హోనా అంటే ఆంఖ్ 2 ఉంటాయి 4 అయిపోయినాయి అంటే ఏంటంటే ప్యార్ హోనా, చాలా ఇష్టంగా చూడడం, అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటూ పెద్దవి చేసి చూద్దాం కళ్ళు అనే దానికి ముహావరే ఆంఖే చార్ హోనా. నెక్స్ట్ ఎయిత్ వన్ అంగూఠా దిఖానా. అంగూఠా దిఖానా అంటే సాఫ్ ఇన్కార్ కర్నా అంటే స్ట్రైట్గా ఏ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేయడం అండి, అబ్బాయి నా వల్ల కాదు అని చెప్పేయడానికి అంగూఠా దిఖానా ముహావరే ప్రయోగ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ నైన్త్ వన్ అప్నీ ఖిచడి అలగ్ పకానా. నా దారి నాదే మీ దారి మీదే అని చెప్పడం అనమాట ఈ ముహావరే. సబ్సే అలగ్ రహనా అందరితో కలవకుండా సెపరేట్గా ఉండటానికి అప్నీ ఖిచడి అలగ్ పకానా ముహావరే ప్రయోగ్ చేయాలి. నెక్స్ట్ 10th వన్ ఆంఖే చురానా. ఆంఖే చురానా అంటే అన్దేఖా కర్నా అండి. మీనింగ్ ఈ ముహావరేక అంటే చూసి చూడనట్లు పట్టించుకోనట్లు వెళ్ళిపోతున్నారు అనడానికి దొంగలా వెళ్ళిపోయాడు అంటాం కదా, దానికి ఆంఖే చురానా ముహావరా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆకాశ్ పాతాళ్ కా అంతర్. ఈ ముహావరేకి మీనింగ్ బహుత్ అధిక్ అంతర్, చాలా డిఫరెన్స్. మనం మామూలుగా తెలుగులో చెప్తాం కదా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని, అలాగే హిందీలో ముహావరే ఏంటంటే ఆకాశ్ పాతాళ్ కా అంతర్. నెక్స్ట్ 12th వన్ ఆకాశ్ పాతాళ్ ఏక్ కర్నా. ఇంతకుముందు ఆకాశ్ పాతాళ్ కా అంతర్ చూసాం కదండి, ఇక్కడైతే ఆకాశ్ పాతాళ్ ఏక్ కర్నా. ఇది దీనికి ముహావరేకి ఏంటంటే బహుత్ మెహనత్ కర్నా అంటే నింగి నేల ఏకం చేస్తారంటారు కదండి, వెరీ హార్డ్ వర్క్ అనమాట, చాలా కష్టపడి వర్క్ చేయడాన్ని ఆకాశ్ పాతాళ్ ఏక్ కర్నా అంటారు. చిన్న వర్డ్తో చాలా మీనింగ్ మారిపోయింది కదా, చూడండి 2 ముహావరాలు అబ్జర్వ్ చేసి అప్పుడు చదువుకోండి. నెక్స్ట్ ఆంఖోమే ధూల్ ఝోంకనా. ఇది కూడా ఈజీగా మనం అర్థం చేసుకుని పెట్టేయచ్చండి. దోకా దేనా చీట్ చేయడం, కళ్ళల్లో మట్టి కొట్టేశారని అంటాం కదా, ఆ ముహావరే ఆంఖోమే ధూల్ ఝోంకనా, దోఖా దేనా చీటింగ్ చేయడం. నెక్స్ట్ 14th బిట్ ఆకాష్కే తారే తోడ్నా. ఇది కూడానండి ఆకాష్కే తారే తోడ్నా అంటే చుక్కలు తెచ్చి ఆకాశం నుంచి చుక్కల నక్షత్రాలు తెచ్చివనాను అనడం అంటే అసంభవ్ కామ్ కర్నా, చాలా కష్టమైన పని చేయడం అనమాట అండి. అది మనం చేయలేము అన్న వర్క్ని తీసుకుని చేయడానికి ఆకాష్కే తారే తోడ్నా అనే ముహావరే ప్రయోగ్ యూజ్ చేసి సెంటెన్స్ క్రియేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఆగ్ మే ఘీ డాల్నా. ఇది కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అగ్నికి ఆజ్యం పోస్తున్నాం అంటారు కదా తెలుగులో. క్రోధకో బడానా ఆల్రెడీ కోపంలో ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఇంకా మన మాటలతో
వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆగ్ మే ఘీ డాల్నా అనే ముహావరేని ప్రయోగించాలి. నెక్స్ట్ 16 ఆస్మాన్ సిర్ పర్ ఉఠానా, కొండ తెచ్చి నెత్తి మీద పెట్టారంటారు కదా అలా. బహుత్ షోర్ కర్నా అంటే చాలా అల్లరి గోల చేయడం అనమాట. అలాగే డిస్టర్బింగ్గా ఉంది అనడానికి భరించలేనంత, అప్పుడు ఆస్మాన్ సిర్ పర్ ఉఠానా. నెక్స్ట్ ఉంగలీ పర్ నచానా, దీనికి మీనింగ్ ఏంటంటే వష్మే కర్లేనా, మన కంట్రోల్లో తెచ్చుకుని పెట్టుకోవడం అండి. ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తున్నారు అని చెప్తారు కదా, ఎవరైనా సరే కంట్రోల్లో పెట్టుకోవడం, గ్రిప్లో ఉంది అని చెప్పడానికి ఉంగలీ పర్ నచానా ముహావరే ప్రయోగ్ చేస్తాం. నెక్స్ట్ 19-20 కా అంతర్, ఇది కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. 19కి 20కి డిఫరెన్స్ చాలా తక్కువ కదా, జస్ట్ 1 నెంబరు. సో బహుత్ కమ్ అంతర్ హోనా, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి 19-20 కా అంతర్ అనే ముహావరే ప్రయోగ్ హిందీలో ఉందన్నమాట. జస్ట్ హాఫ్ మార్క్ తేడాతో ఎన్నో ర్యాంక్స్ మిస్ అయిపోయినాయని చెప్తాం కదా, అలాంటి వాటికి ఈ ముహావరేని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 19th ఆంఖోంకా తారా. ఆంఖోంకా తారా అంటే బహుత్ ప్యారా అండి, చాలా ఇష్టమైన వాళ్ళకి ముహావరే ప్రయోగ్ చేస్తాం. బర్త్డే విషెస్ చెప్తున్నప్పుడు టీవీలో వస్తుంది కదా, మా ఇంటి దీపం మా కంటి వెలుగు అని, అలా అనమాట. ఆంఖోంకా తారా అంటే వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పడానికి ఆంఖోంకే తారా ముహావరా. నెక్స్ట్ ఆగ్ బబూలా హోనా, ఇది చాలా రిపీటెడ్గా వచ్చే ముహావరే అండి. క్రోధ్ సే బర్జానా, బాగా కోపంతో ఉండడం, ఫుల్గా దేని మీద ద్వేషం పెంచుకొని కోపంతో ఉండడానికి ఆగ్ బబూలా హోనా ముహావరే కా ప్రయోగ్ కర్నా హై. సో ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకున్న ముహావరేలు. కొంచెం టిపికల్ ఏదైనా ఉంది కాన్సెప్ట్ అంటే ఈ ముహావరేలు అండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో ఇవి షేర్ చేసుకున్నాను ఈరోజు మీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.